ప్రధాని మోడీ బీజేపీలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే అంబానీ అదానీయే అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ సర్కార్ మోసం చేసిందన్నారు. అగ్గిపెట్టె అగరుబత్తి మీద కూడా మోడీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందని విమర్శించారు. 10 ఏళ్లలో మోడీ చేసిన అప్పు 113 లక్షల కోట్లు అని మండిపడ్డారు. గాంధీ భవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు. అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే 2/3 మెజార్టీ సాధించడం, 400 సీట్లు అప్కీ బార్ 400 పార్ అనే స్లోగన్తో 400 సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది. ఈరోజు చేస్తున్నా ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి. ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది. మీరు ఓటేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది. ఇదే కాకుండా ఆనాడు 52% మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది, ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా 52% అనేది నిర్ధారిస్తారు? ఒకవేళ వర్టికల్గా హారిజాంటల్గా 50% రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి. జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత 50% రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము, ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాషా